అందరికీ కాసం ఫ్యాషన్స్ వారి దసరా శుభాకాంక్షలు. కాసం ఫ్యాషన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఎలా ఉందండి కాంతారా? సూపర్ ఉందండి, హైలైట్ ఉంది. ఏంటి కాంతారా ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేస్తే ఈ పార్ట్లో ఈ పార్ట్ భారీ చేంజెస్ ఉంది. సో నెక్స్ట్ పార్ట్ ఉంది, చూడాలి ఎట్లా ఉంది. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫే బాగుంది. ఏంటి హైలైట్స్ ఏంటి? ఆయన యాక్టింగ్స్ బాగుంది. స్టోరీ ఏంటి అండి మీకు? కాంతారా కంటే కొత్త ఎక్స్పీరియన్స్ ఏమైనా చేశారు ఈ మూవీ? కొత్త ఎక్స్ప్రెస్ అంటే దైవశక్తి అని, దైవాన్ని నమ్మాలి, ఈశ్వరుడు కథ బాగుంది. టెక్నాలజీ బాగుంది సార్. సినిమాకి సరైన ఎడ్యుకేషన్ లేదు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకున్న స్టోరీని క్లారిటీగా చెప్పలేకపోయారు. మనకి కాంతారా 1లో మనకు ఒక స్టోరీ కంటెంట్ ఉంటుంది, మనకి అని కొన్ని సస్పెన్స్ సీన్స్ ఉంటాయి, స్టోరీ కంటిన్యూస్కి వెళ్తే మనకు అర్థమవుతుంది సినిమా. బట్ ఈ సినిమా ఏంటంటే శక్తులు చూపించాలా, దేవు శక్తిని ఎక్కువ చూపించాలనే దాని మీద కన్ఫ్యూజన్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఏదో తీసుకెళ్ళి భారీ బడ్జెట్ పెట్టి ఏదో అంటే ఎలా చెప్పి కొంచెం బోర్ ఎక్కించి కామెడీతో కొంచెం సిరా ఎక్కించారని చెప్పి ఫస్ట్ ఒక 1 hour. ఇంటర్వల్ ముందు సీన్ అయితే బాగుంటుంది అన్న, కొంచెం ఇంట్రెస్ట్ అప్పుడే ఇంట్రెస్ట్ కానీ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉంది అప్పుడే వస్తుంది, ఇంటర్వల్ ముందు ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ కంటిన్యూ చేస్తారు కదా అనిపిస్తే మళ్ళీ కొంచెం ఆ ఏదో విలన్ మహారాజు అని విలన్ ఏదైతే ఉన్నాడో ఆ మహారాజు కొడుకు ఆయన క్యారెక్టర్ కొంచెం బోర్ ఎక్కించింది అన్న సినిమా. ఆయన వల్ల ఎటువంటి ఇంపాక్ట్ లేదు సినిమాకి, ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ ఉండదు, అటు సినిమాలోనే పెద్ద క్యారెక్టర్ కాదు. కాకపోతే ఏంటంటే ఏదో సినిమా భారీ బడ్జెట్కి తీయాలని చెప్పి తీసేది తప్ప స్టోరీ పరంగా అయితే మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ చేస్తారు సినిమాని. బట్ క్లైమాక్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. మెయిన్ హైలైట్గా చెప్పాలంటే యాక్షన్ బాగుంది సినిమాలో. యాక్షన్ ఫైట్స్ ఏదైతుందో అయితే బాగా తీశారు. బట్ క్లైమాక్స్ హైలైట్ సినిమా నిజంగా అది ఇంకా పెట్టుంటే కాంతార క్లైమాక్స్లో మనకు సీన్ ఉంటుంది కదా ఓ అన్న సీన్, అలాంటిది ఇందులో ఫ్రీ క్లైమాక్స్లో ఒకటి ఉంటుంది. ఆ సీన్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది ఆ ఫైట్. మళ్ళీ ఫ్రీ క్లైమాక్స్లో మనకి దేవుడు ఆహ్వానించడం, శివుడి కోసం తెలిపే విధానం అది కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ట్రై చేశారు. బట్ అది కొంచెం కన్ఫ్యూజ్గా కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చుతుంది. బట్ ఎంతవరకు తీసుకుంటారని చెప్పకపోవడం దానికి కాంతారా 1 కన్నా కాంతారా 2 కన్నా కాంతారా 1 బెస్ట్ అని నాకైతే. చూసినంతసేపు ఓకే, బట్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కొంచెం యాక్షన్ పరంగా కొంచెం స్టోరీ ఆ క్లైమాక్స్ కొంచెం బాగా అనిపిస్తుంది అంతే. బట్ అంత గొప్పగా లేదు కానీ బట్ యాక్షన్ పరంగా ఓకే, ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అంతే. అంటే ముందు కాంతారా చూసినప్పుడు కూడా క్లైమాక్సే ఆ సినిమాకి ప్రాణం అయింది, మొత్తం అంతా కూడా అంత పెద్దగా లేదు, క్లైమాక్స్ మాత్రం బాగుందన్నారు. సో మరి ఈ మూవీలో కూడా అటువంటి సీన్స్ ఉంటే సేమ్ కాంతారా లాగా హిట్ అయ్యే ఛాన్స్ ఉందా ఇప్పుడున్న సిచ్యువేషన్లో? మనకి కాంతారా ఏంటంటే కొంచెం అడుగుల్లో సీన్స్ కావచ్చు, లేదంటే దేవుడు సడన్గా వచ్చి వెళ్ళిపోవడం కానీ అలా సస్పెన్స్ ఒక థ్రిల్లింగ్ ఫీల్ అవుతాం మనం. ఇందులో ఏంటంటే అలాంటి సీన్స్ ఏం కనబడలేదు నాకు. ఏదో అక్కడక్కడ ఒక 2 సీన్లు ఉంటాయి ఆ టైప్ ఆఫ్ సీన్స్. అంతా కూడా ఒక రొటీన్ వేలో ఒక అంటే లోలెస్ కామెడీ అంటారు కదా, సిల్లీనెస్ కామెడీతో అలా తీసుకెళ్తే మాటలతో అలా వెళ్ళిపోయింది. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ 1 hour బోర్ కొడుతుంది మనకి. ఆ ఇంటర్వెల్ ముందు ఒక పులితో ఒక సీన్ ఉంటుంది, టైగర్ సీన్, ఆ పులితో సీన్ ఉంటుంది. ఆ సీన్ అయితే చాలా బాగుంది. చూపించాలా లేదంటే మనకి ఒక శివుడు కోసం ఎక్స్ప్లోర్ చేసే విధానంలో కొంచెం ట్రై చేశారనిపించింది నాకైతే. బట్ చాప్టర్ 2 ఇంకా ఉంది. అంటే మూలాలు మనకి ఎలా చెప్పాలనేది క్లారిటీగా రాసుకునేది ఈ సినిమా చూసిన అర్థం. ఇది ఎంతమందికి అర్థమవుతుంది ఎంతమందికి అర్థం కాదు తెలియదు కానీ ఒక సినిమా పరంగా చెప్పుకోవాలనుకుంటే మనం గొప్పగా అని చెప్పలేం కానీ కాంతారా మించి అయితే చెప్పలేము. కాంతారా 1 బెటర్ నన్ను అడిగితే. కామెడీ ఉంటుంది, ఒక స్టోరీ లైన్ ఉంటుంది, మీరు అన్నది నిజమే. క్లైమాక్స్లో మనకు దేవుడి కోసం తెలిపే విధానం ఉంటుంది. ఈ సినిమాతో కూడా ఫస్ట్ నుంచే ట్రై చేశారు, కాంతారా అన్న దాని పేరు ఒకటి వాడుకున్నట్టు నాకు అనిపించింది. బట్ ఏంటంటే ఈ సినిమా వరకు చూసుకుంటే యాక్షన్ హైలైట్ చేసి క్లైమాక్స్ అరగంట మాత్రం నిజంగా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఒక కంటెంట్ ఉంటుంది, ఒక మనకి అర్థమవుతుంది. శివపార్వతి అని మొత్తం అందరూ చాముండేశ్వరి క్యామియోస్ వేయలేవు కానీ ఆయన యాక్టింగ్ మాత్రం 1 కన్నా 2లో చాలా డిఫరెంట్ షేడ్స్లో ఉన్నాయి. అంటే 1, 2 కాదు 3 షేడ్స్ ఉంటాయి క్లైమాక్స్లో. ఆ డైరెక్షన్ పరంగా చాలా బాగా చేశాడు. బట్ కేవలం స్టోరీని ఎక్స్ప్లోర్ చేసే విధానం అయితే కొంచెం కన్విన్స్ చేశారు అన్న సినిమాని. అవుట్ ఆఫ్ 5 అయితే 3 ఇవ్వచ్చు అన్న. బట్ కొంచెం స్టోరీ కొంచెం అర్థం కాలేదు. థ్యాంక్ యూ. కాంతారా అనేది మనకు సాంస్కృతికరంగా దైవశక్తి పరంగా చూపించిన విధానం రిషబ్ శెట్టికి చాలా బ్రహ్మరథం పట్టారు. ఈ చాప్టర్ 1లో వచ్చేసి సరైన స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఉన్న స్టోరీ మటుకు తడబడిందని చెప్పచ్చు. శక్తిని చూపించే విధానం వేరు, దైవశక్తి త్రాంతిక శక్తి క్లైమాక్స్లో క్లబ్ అయ్యి అంటే ఆడవాళ్ళ కోసము రాజ్యాలు పోయాయి అంటారు, ప్రాణాలు పోయాయి అంటారు. ఇది చరిత్రను తీసుకున్నారో లేకపోతే చరిత్ర ప్రకారంగా సృష్టి ధర్మంగా కొన్ని తెగలకు సంబంధించిన అన్యాయానికి ఆ పరమేశ్వరుడి మీద ఉన్న భక్తితో రిస్క్ తీసుకున్నారు. కానీ ఆడియన్స్ కూడా ఒక క్యూరియాసిటీని మిస్ అయ్యారు. ఏంటంటే మళ్ళీ చాప్టర్ 2 అని పెట్టాడు. మరి దానికి సంబంధించి ఎంతవరకు ప్రజెంటేషన్ చేస్తారో తెలియదు కానీ 1 సైడ్గా అయితే సినిమా ప్రకారంగా చూడొచ్చు.
చరిత్ర ప్రకారం తీసుకున్న, దైవశక్తి ప్రకారం తీసుకున్న, తాంత్రిక శక్తి ప్రకారం తీసుకున్న జనాల పేషెన్స్ బట్టి ఉంటుంది. కానీ మూవీ రిజల్ట్ ఎంతవరకు వెళ్తుందా అనేది సమ్ వెయిట్, బట్ రిజల్ట్ కూడా ఆడియన్స్ బట్టే ఉంటుంది. కాబట్టి వెయిట్ అండ్ సీ, వాచబుల్ మూవీ. ప్రీక్వెల్ ఎలా అనిపించింది? డిఫరెన్స్ ఏం తెలుసు? ఇందులో మొత్తం సనాతనం గురించి బాగా చూపించారు అనమాట. ఇందులో సనాతనం గురించి బాగా చూపించారు. అదే రేంజ్లో వెళ్తుంది మూవీ. ఎక్కడ బోరింగ్ లేదు, ఏం లేదు, అంతా బాగా చూసుకుంటా మనం గిట్ట అందులో ఇన్వాల్వ్ అయిపోతాం మూవీలో. కాంతారాలో చూసుకుంటే మనకి క్లైమాక్స్ గూస్ బంప్స్ అనిపిస్తుంది. అటువంటి సీన్స్ దీంట్లో ఎన్ని సీన్స్? దీంట్లో ఒక 2 ఉన్నాయి, 2 ఉన్నాయి దీంట్లో. హైలైట్ ఉన్నాయి. లాస్ట్లో క్లైమాక్స్ వచ్చేసి 15 నిమిషాలు ఉంటుంది. ఆ క్లైమాక్స్ చూస్తుంటే ఇక ఆ క్లైమాక్స్ కన్నా ఈ క్లైమాక్స్ ఇంకా హైలైట్ ఉంటుంది. లాస్ట్లో ఒక 5 మినిట్స్ 15 మినిట్స్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది. కాంతారా క్లైమాక్స్ సీన్ దీంట్లో అటువంటి సీన్ ఏమైనా పెట్టారా? ఉన్నాయి. ఒకటి ఉంటుంది లాస్ట్లో. అది అనేది దీంట్లో ఒక సీన్ పెట్టారనమాట. వాళ్ళ అమ్మ చచ్చిపోయినప్పుడు అప్పుడు పెట్టారు. కానీ హైలైట్ ఉంది. ఇంకా దానికన్నా దీంట్లో చూడడానికి ఇంకా హైలైట్ ఉంది ఆ సీన్. ఫస్ట్ హాఫ్లో హైలైట్స్ ఏంటి, సెకండ్ హాఫ్లో హైలైట్స్? ఇది లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ హైలైట్. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా అనిపిస్తుంది? ఇంటర్వెల్ బిఫోర్ సీన్ వస్తుంది కదా, అడవిలో ఫైట్ సీన్. అది మన రామ్ లక్ష్మణ్ మాస్టర్ చేశారు, చాలా హైలైట్ చేశారు. ఇంటర్వ్యూకి వెళ్ళిన ముందు ఒక ఫైట్ సీన్ ఉంది, హైలైట్ ఉంది. అది లేసా ఉంటుంది, ఒక లెవెల్లో ఉంటుంది మూవీ. ఫైట్ నుంచి స్టార్ట్ అవుతుంది మూవీ. కాంతారా క్లైమాక్స్ మాత్రమే, బిఫోర్ కాంతారా క్లైమాక్స్ మాత్రమే సినిమాని నిలబెట్టింది. ఈ కాంతారా ఆ కాంతారాన్ని మ్యాచ్ చేసి మ్యాచ్ చేసి హిట్ అవుతుంటారా? హిట్ అవుతుంది అన్న, పక్క 100% చెప్తాను. ఆల్రెడీ హిట్ అయ్యిందన్న, ఆల్మోస్ట్ హిట్ అవుతుంది. ఆల్మోస్ట్ చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ కొంచెం నార్మల్గానే వెళ్తుంది. ఎప్పుడైతే ఇంటర్వెల్ స్టార్ట్ అవుతుందో ఆఫ్టర్ ఇంటర్వెల్ చాలా బాగుంది. క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ షార్ట్స్ కానీ ఎక్కువ మొత్తానికి అయితే ఇందులో మనకు బాగా మన తెలుగు దేవుళ్ళ గురించి, మన సనాతన ధర్మం ఏదైతే ఉందో, మన సనాతన ధర్మం అయితే చాలా అంటే చాలా బాగా చూపించారు అన్న. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. అంటే మూవీ కాంతారా ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నాన్న ఇక్కడ ఎందుకు మిస్ అయ్యాడు అని చెప్పేసి దాని మీద క్లారిటీ ఇచ్చారా? ఇందులో ఎవరైతే ఫస్ట్ లో స్టార్టింగ్ లో మాయమవుతారో సో వాళ్ళ గురించి అనేది ఉంది. బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అంటే ఏ సీన్ అనిపించింది? ఇందులో క్లైమాక్స్ అయినా ఆల్మోస్ట్ క్లైమాక్స్ లో అమ్మవారు కానీ మన తెలుగు దేవుళ్ళు అది చూపించడం బాగా చూపించారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చాలా బాగుంది అన్న, చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా? హీరోయిన్ క్యారెక్టర్ రుక్మిణి గారు స్టార్టింగ్ నుంచి చాలా మంది ఒక పార్లర్గా బాగానే చూపిస్తారు, తక్కువ చూపిస్తారు. క్లైమాక్స్లో మాత్రం అది మనం రివీల్ చేయొద్దు. క్లైమాక్స్లో మాత్రం వేరే ఆమె చాలా బాగుంది. ఆమె క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగుంది ఓవరాల్. సినిమా మాత్రం హైలైట్ అన్న. సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్, ఒక లెవెల్ కాదు, హైలైట్. ఇక దానికంటే మించి ఏం చెప్పలేదు. బోర్ ఏం లేదు, స్టార్టింగ్ నుంచి బోర్ ఏం లేదు. మనకు అనిపిస్తుంది అట్లా, కానీ సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్. చేసినాం కాబట్టి మాకు తెలుసు, హైలైట్ సూపర్. మూవీలో చేశారు. ఏ సీన్ లో? చిన్న పాత్ర ఉంటుంది మాది, సైనికుడు గెటప్స్ ఉంటాయి, చిన్న పాత్ర ఉంటుంది. ఏ సీన్? ఫస్ట్ హాఫ్ లోనే సెకండ్ హాఫ్లో ఉంటుంది. చిన్న పాత్ర ఉంటుంది. ఇక చేసేందుకు మాకు చాలా సంతోషం. ఎక్కడ చేశారు? కొండాపూర్. చేసినందుకు చిన్న పాత్ర, ఎక్కువ కాదు, చిన్నది, కానీ సంతోషం. లైవ్ లో చూసుంటారు కదా రిషబ్ శెట్టి గారిని, లైవ్ లో చూసుంటారు. పెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది లైవ్ లో చూసి? నార్మల్ గా ఉండదు, నార్మల్ గా ఉండదు, చూడడానికి అట్లా ఉంటాడు, కానీ చాలా మంచి కూల్ మనిషి, చాలా బాగుంటాడు. ఫస్ట్ ఒక సినిమా వచ్చేసి ఒక 10 నిమిషాల తర్వాత రథం సీన్ ఉంటుంది, దొంగతనానికి వస్తుంటారు అనమాట. ఆ సీన్లో ఉంటాం అనమాట. చాలా బాగుందన్న. రిషబ్ శెట్టి గారికి కన్నడ ఇండస్ట్రీ నుండి ఒక కేజీఎఫ్ తర్వాత ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్గా టాలీవుడ్ యాక్టర్స్ ఎవరు పోయినా కానీ ఆయన ఉడిపి వెళ్తే దగ్గర నుండి చూసుకున్నారు. ఆయన్ని మేము రిసీవ్ చేసుకునే పద్ధతి కూడా మా ఫ్యాన్స్ ఎలా ఉన్నారు చూశారు కదా. టాలీవుడ్ ఇండస్ట్రీని చూసి నేర్చుకోండి మీరు. కన్నడ ఇండస్ట్రీ మీరు పాకిస్తానీ వాళ్ళు చేసినట్టు చేస్తారండి. మా మూవీస్ వస్తే చింపటాలు అవి ఇవి చేస్తారా? మీ మూవీ వస్తే నెత్తిన పెట్టుకోవాలా? కేవలం ఇది రిషబ్ శెట్టి గారి కోసమే ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చాం మీకు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రుక్మిణి మేడం గారి యాక్టింగ్ అనేది వేరే లెవెల్ ఉందన్న. అన్న నా కోసం ఒక డైలాగ్ అదే అన్న, ఒకసారి చెప్పండి. అది
పిచ్చెక్కిచ్చేసాడు ఆ మూన్ షాట్కి అయితే ఫిదా అయిపోవాలి ఎవరైనా అన్న. దాన్ని నువ్వు చేసేవండి కొమ్మ తీసి. చాలా చాలా బాగుందన్న అది మాత్రం. దాన్ని చూస్తా ఉంటే పూనకాలే. అడవిలో జరిగే ఆ ఫైట్ సీన్స్ చాలా బాగున్నాయి మొత్తానికి అయితే. అసలు ఇంత మంచిగా తీయటానికి మెయిన్ కారణం ఆయన డెడికేషన్, ఆయన హార్డ్ వర్క్. చాలా బాగా చూపెట్టారు ఆయన కూడా. నేను ఫస్ట్ అన్నం చూసుకుని రిసెప్ట్ థ్యాంక్ యూ బ్రో. అందరికి దసరా పండగ ఈ రోజు థియేటర్లో పండగ మొత్తం రచ్చ రంబోలా మామూలుగా ఉండదు. రచ్చ చేసేసిండు శివ్ శెట్టి గారు. ఏంటి సార్ మీరు ఇంత ప్యాన్ ఇండియా మూవీ అన్నారు, వరల్డ్ రికార్డ్ కొట్టేస్తుంది. వరల్డ్ రికార్డ్ ఫేమస్ మూవీ గూస్ బంప్స్. థియేటర్ అంతా అల్చల్. ఇంత మంచి అవుట్పుట్ అయితే పడలేదు ఇప్పటివరకు. ఈ ఇయర్ వచ్చిన ప్రతి సినిమా కూడా ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఎంత బాగున్నా సెకండ్ హాఫ్ వరకు దెబ్బేస్తున్నాయి. బట్ దీనికి ఆ తప్పేం లేకుండా లాస్ట్ 45 minutes ఎక్స్ట్రాడనరీ అసలు మాటలు కూడా లేవు. మనం ఏదైతే పుష్పాలో మనం అనుకున్నాం కదా ఆ గంగమ్మ జాతర సీక్వెన్స్కి ఈయనకి నేషనల్ అవార్డు వస్తుందని చెప్పి, అలాంటి సీక్వెన్స్ 2 పడ్డాయి. క్లైమాక్స్ ఇంకొక సీక్వెన్స్ పడింది. దాని వరకు ఈయనకి ఎన్ని నేషనల్ అవార్డు ఇచ్చినా సరిపోదు. ఆ లెవెల్ యాక్టింగ్ అయితే చేస్తున్నాడు. ఒక డైరెక్టర్లో కాకుండా ఒక యాక్టర్కి అయితే 100% ప్రాణం పెట్టాడని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అన్నారు. హీరోగా అయితే హీరోగానే ఎందుకంటే ఆయన కష్టం ప్రతి సీన్లో కనిపిస్తుంది. ఆయన ఏదైతే ఫస్ట్ హాఫ్ అంతా కనిపించకపోయినా సరే సెకండ్ హాఫ్ వరకు ఒక 2 సీక్వెన్స్లు చాలు. గుల్గా సీక్వెన్స్ ఒకటి, క్లైమాక్స్ సీక్వెన్స్ ఒకటి. ఈ 2 ఇచ్చి పాడేశాడు. మామూలుగా లేదు అసలు. మీరు ఏదైతే మీకు నిజంగా కాంతారా 1 మీరు లాస్ట్ 5 minutes అంత ట్రాన్స్లో వచ్చుంటే మాత్రం ఈ సినిమాని మీరు ఎన్నిసార్లు అయినా చూస్తారు. ఆ లెవెల్లో ఉంది లాస్ట్ 45 minutes. ఎక్స్ట్రాడనరీ. ఆయన యాక్టింగ్ కి లాస్ట్ 40 minutes అయితే 4 వరకు ఇవ్వచ్చు. బట్ ఆ ఫస్ట్ హాఫ్ అయితే 2.5 ఇవ్వచ్చు. నాకైతే కాంతారా డైరెక్టర్ ఏదో చూపించాలనుకున్నా అదైతే పర్ఫెక్ట్గా చూపించినాడు. మ్యూజిక్ చాలా బాగుంది, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ప్రతి ఒక్కరి యాక్షన్ బాగుంది. ట్రైలర్ చూసినప్పుడు నేను ఏదో సింపుల్గా ఉంది అనుకున్నా కానీ అసలు ఆ ట్విస్ట్ అనమాట మనకి సినిమాలో చూస్తేనే అర్థమవుతుంది ఎంత మ్యాటర్ ఉందనేది సినిమాలో. ఓవరాల్గా నా సినిమా చూసినప్పుడు ఒక కాంతార ప్రపంచంలోనే ఉన్నట్టుగా అనిపించింది. బయట ప్రపంచంతో సంబంధాలన్నీ పోయినట్టుగా అనిపించినాయి. రెగ్యులర్గా సినిమాలు చూస్తుంటారు, కాంతార సినిమాలు వచ్చారు. నాకు రెగ్యులర్ అని కాదు, నాకు సంస్కృతిలో పైన సినిమాలు కానీ లేదా దేశానికి ఏదైనా చేయాలన్న సినిమాలు ఎక్కువ నాకు చూడడం ఇష్టం అనమాట. లైక్ మహేష్ బాబు భరత్ అనే నేను కానీ, శంకర్ డైరెక్షన్స్ కానీ ఇలాంటి సినిమాలు నాకు ఇష్టం. ఇది నాకు ఎందుకో కాంతారా సినిమా చాలా బాగా నచ్చింది. లాస్ట్ వారం రోజుల నుంచి కాంతారా అని అసలు నిన్న టికెట్లు రిలీజ్ కాకపోయినా ఇప్పుడు రిలీజ్ వెయిట్ చేసి బుక్ చేసి మరి చూసాను అనమాట. చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మనం ఎన్నో హైదరాబాద్ కానీ మన తెలుగు వాళ్ళు కానీ ఎన్నో సినిమాలు ఆదరించారు. లైక్ ఇంగ్లీష్ వాళ్ళ జురాసిక్ పార్క్ కానీ, చైనా వాళ్ళ సినిమాలు కానీ మన సినిమాని కూడా ఇంత మ్యాటర్ని మనం ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలి మన మీడియా తరపు నుంచి అని ఒక చిన్న విన్నపం. మూవీలో మీరు బాగా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బాగా ఎంజాయ్ చేశానంటే ఏ సీన్? సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ ఓన్లీ ఒకవైపు కాదు, నవరసాలు ఉంది సినిమా. కామెడీ ఉంది, ఫైట్ ఉంది, రొమాన్స్ ఉంది, మెసేజ్ ఉంది, అన్ని రకాలుగా ఉందన్నమాట సినిమా. ఒక్కదాని కాదు, ఫైట్స్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. ప్రతి ఏది చూస్తున్నా 100%. ఒక కామెడీ చూస్తున్నా బాగా మంచిగా నవ్వుతాం, ఒక ఫైటింగ్ చూస్తున్నా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఏది ఓవర్గా లేదు, ఏది తక్కువ లేదు. దేవుడికి సంబంధించిన అవతారాలు కూడా చూపించారు కదా, అవతారాల మీద మీకు ఏమైనా అవగాహన ఉందా? అది యాక్చువల్గా కాంతారా సినిమా చూసిన తర్వాత నేను లాస్ట్ టైం నేను కర్ణాటక వెళ్ళాను అనమాట. కర్ణాటక వెళ్ళి వీళ్ళ కల్చర్ దగ్గర నుంచి చూశాను. నేను ఒక డివోషనల్ ట్రావెలర్ని. అక్కడ వెళ్ళినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ వాళ్ళ గురించి ఇంకా కొంచెం ఎక్కువ తెలుసుకునే అవకాశం దొరికింది అనమాట. ఇలాంటి దేవతలు అక్కడ 200 నుంచి 300 పైగా ఉంటాయి అనమాట. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క వేషధారణ ఉంటుంది. ఇది మనం ఇలా చూస్తుంది. ఒకటి పంజుర్లి, ఇంకొకటి గూలిక అనమాట. అట్లా ఇంకా ఎన్నో రకాల అక్కడ దేవుళ్ళు ఉన్నారు. ఆ కల్చర్ చాలా బాగుంటుంది. అంటే ఆ కల్చర్లో మెయిన్ మెసేజ్ అంటే అక్కడ ఉన్న ప్రజలని వేరే వాళ్ళు వచ్చి వీళ్ళని ఏమన్నా చేయడానికి భయపడతారు, వీళ్ళు కూడా వేరే బయట వాళ్ళకి తప్పు చేయడానికి పడతారు. ఒక మంచి కల్చర్ అనమాట. ఈ కల్చర్ని ప్రపంచవ్యాప్తంగా రిసెప్ట్ చూపించడానికి ప్రయత్నం చేశాడు. అది అయితే కాంతారాకు సంబంధించి ఒక 3 ఆర్టిస్టులు చనిపోయారు. అయితే ఈ కాంతారా షాప్ వల్ల వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి కొంత కామెంట్స్ వినిపించినాయి ఆ మధ్యన. సో అటువంటిది ఏమైనా ఉంటుందంటారా? అది నేను నాకు చెప్పేంత స్థాయి లేదు, నాకు అంత అనుభవం లేదు దాని గురించి. సినిమా పరంగా అవుట్ ఆఫ్ రేటింగ్ సినిమా పరంగా అయితే 100% బాగా ఎంజాయ్ చేస్తారు. చూసిన ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అందరు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ. దీనికి రేటింగ్ ఇచ్చే సినిమా కాదు భయ్, ఇదంతా మన ఇండియన్ సినిమా. మనం అందరం ప్రమోట్ చేయాలి ఇండియన్ సినిమాని. చూసి ప్రమోట్ చేయండి, సరిపోతుంది అంతే. ఇందాకనే పడేసిన మట్టి భయపెట్టాడన్న రిషబ్ శెట్టి. నిజంగా రిషబ్ శెట్టి గారు డైరెక్టర్, రైటర్ అయిననే అంట. మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సాంగ్స్ అయితే నిజంగా చెప్తున్నా కదా ఎంత బాగున్నాయంటే, హీరోయిన్ గురించి చెప్పాలంటే మాత్రం ఆహా
అంత బాగుంది. కానీ సెకండ్ హాఫ్లో హీరోయినే విలన్ అవుతుంది, అదైతే సూపర్ ట్విస్ట్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ అయితే నిజంగా పిచ్ అంటే పిచ్చెక్కించినారు. ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ అయితే తెలియదు కానీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చినారు. సాంగ్స్ కూడా ఉన్న 2-3 సాంగ్స్ అయినా కూడా చాలా అంటే చాలా డెప్త్గా ఉన్నాయి. నిజంగా అడవిలో జరిగే ప్రతి ఒక్క సీన్ నిజంగా అరుపులే అట్లా ఉన్నాయి సీన్స్. అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన మూవీ అయితే నిజంగా చాలా బాగుంది. ఏ ఒక్కరు చూసింటారు భయ్య, ఆ విధమైన గూస్ బంప్స్ ఇచ్చి పడేశాడు. ఆ రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ అయితే భయ్య అసలు ఆ కాంతారా లెజెండ్లో పార్ట్ 1 సినిమాకి చూశారు కదా భయ్య, ఏ విధమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అదే ఒక ఎత్తు అనుకుంటే ఈ సినిమాలో మామూలు పర్ఫార్మెన్స్ కదా భయ్య, దీనికి మించిన పర్ఫార్మెన్స్ ఎవరు వీళ్ళైనంతగా పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడు రిషబ్ శెట్టి. తన యాక్టింగ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్తో, బ్యాక్గ్రౌండ్ స్టన్నింగ్ విజువల్స్తో, సినిమాటోగ్రఫీతో, ఆ బీజిఎం, ఆ బ్యాక్గ్రౌండ్ ఇచ్చే మ్యూజిక్తో కన్నడ సినిమానే కాదు ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడమే కాదు, మన ఇండియన్ సినిమాని గ్లోబల్ బాక్స్ ఆఫీస్ మీద చరిత్రలో నిలిచిపోయే విధంగా స్థిరస్థాయిగా నిలిచిపోయే సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు భయ్య. ఆ హోమ్మేడ్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే, ఆ విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ భయ్య, మామూలుగా లేదు సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 3 గంటలు అప్పుడే అయిపోయింది అనిపించింది. మళ్ళీ ఇంకొకసారి సినిమా చూడాలి అనిపించి పీక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్లోకి మనల్ని తీసుకెళ్ళిపోయాడు భయ్య ఆ ప్రపంచంలోకి. మనకి ఇండియాలో ఏముంది భయ్య, ఏముంది? అవతార్ లాంటి సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు కదా భయ్య. మనకి ఇండియాలో గర్వంగా చెప్పుకునే సినిమా ఏంది? బాహుబలి లాంటి సినిమా ఎప్పుడు వస్తున్నా అని ఎదురు చూశారు కదా భయ్య. బాహుబలి వారసుడు వచ్చాడు, కాంతారా వచ్చాడు. ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ని స్మాష్ చేయడమే కాదు, గ్లోబల్ బాక్స్ ఆఫీస్లో మన ఇండియన్ సినిమా స్థానాన్ని పెంచే గొప్ప భారతీయ చిత్రాన్ని తీశాడు. ఇలాంటి సినిమాని ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలి, ప్రతి ఒక్కరు ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాలి. ఒక్క దసరాకి ఇలాంటి సినిమా చూస్తానని నేను ఊహించలేదు భయ్య. చరిత్రలో నిలిచిపోయే మైండ్లో నుంచి వెళ్ళట్లేదు భయ్య, ఆ విధమైన మ్యాడ్నెస్ ఇచ్చిపోయాడు. అంటే జనాల్ని ఒక పీక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్లోకి తోలుకెళ్ళిపోయాడు భయ్య. మనకి ఇండియాలో అవతార్ లాంటి సినిమాని మన కాంతారాలో ఊహించుకోవచ్చు భయ్య, ఆ విధమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి పడేశాడు. మార్క్ మై వర్డ్స్, ఇండియన్ సినిమా మరోసారి తొడగొట్టింది భయ్య. ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ మీద ఇండియన్ బాక్స్ ఆఫీస్ చరిత్రలో తెలగ రాయబోతుంది. ఈ సినిమా కొత్త నెంబర్స్ నమోదు చేయబోతాయి. ఇండియన్ సినిమాలు మీరు ఊరికంటే రికార్డులు ఈ సినిమాలు చూస్తారా? ఇండియన్ సినిమాలో 2025లో ఫస్ట్ 1000 crores మూవీ ఇదే కాదు భయ్య. ఫస్ట్ ఈ 2000 crores 2025లో వచ్చే గొప్ప చారిత్రాత్మక హిస్టరీలో నిలిచిపోయే సినిమా అవుతుంది. మీకు ఒకే మాట చెప్తాను భయ్య, ఇట్స్ ఏ మైండ్ బ్లోయింగ్ మాస్టర్ పీస్ సినిమా భయ్య. సూపర్ అమేజింగ్ మైండ్ బ్లోయింగ్ భయ్య. ఎన్ని వర్డ్స్ ఇచ్చినా తక్కువే భయ్య ఇలాంటి సినిమాకి అయితే. సూపర్. కాంతారా భయ్య లాస్ట్ క్లైమాక్స్లో అయితే ఆడియన్స్ అందరూ పూనకాలు వచ్చేసి గూస్ బంప్స్ వచ్చేసి ఒక్కసారి ఏ విధంగా అరిచారో తెలుసా భయ్య? అని అడిస్తే మొత్తం స్క్రీన్స్ అన్ని బ్లాస్ట్ అయిపోయే విధంగా అరిచారు భయ్య. ఆ విధంగా ఉంది సినిమా అయితే. ఆ విధంగా అరుపుల సౌండ్తోనే సినిమా బాక్స్ ఆఫీస్ని బ్లాస్ట్ అయిపోతుంది. ఇండియన్ సినిమా మరో స్థాయికి తీసుకెళ్ళిపోయి గొప్ప ఇండియన్ సినిమా భయ్య. సూపర్. మ్యూజిక్ అనేది మీకు ఫస్ట్ చాప్టర్లో యూజ్ చేస్తారు, కానీ మీకు ఎక్కడ కూడా రీయూజ్ చేసినట్టు అనిపించదు. ఎందుకంటే చాలా యాప్ట్ ఉంటుంది స్టోరీకి. రిషబ్ శెట్టి అన్న డైరెక్షన్ అయితే చాలా బాగా చేసిండు. అతను పక్కా టేకప్ చాలా ఎక్సలెంట్ చేసిండు. యాక్టింగ్, డైరెక్షన్ అండ్ రైటింగ్ పక్కా సినిమా థియేటర్లో చూడండి, మీకు ఫోన్లో వస్తే ఫీల్ అనేది రాదు. పక్కా థియేటర్ ఎక్స్పీరియన్స్ మూవీ. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.